అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. కుటుంబ నేపథ్యం, రాజకీయ రంగ ప్రవేశం, సామాజిక సేవ లాంటి అంశాలను స్పృశిస్తూ సాగే కార్యక్రమమే ఎన్కౌంటర్ కార్యక్రమం. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. చిన్నప్పటి నుండి ఎంతో గారాలుగా పెరిగి ఎంతో కష్టపడి పైకి వచ్చి యువ నాయకుడు స్థాయి నుంచి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా ఎదిగిన డివి ఆంజనేయులు గారితో మనము ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం అన్న. నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. మా అమ్మ పేరు వెంకటమ్మ, నాన్న పేరు వెంకటరామ. మాకు ప్రైమరీ విద్య 1 నుంచి 5 వరకు ఇక్కడ నాగనాంచర్లోనే జరిగింది. 6th నుంచి 10th వరకు హై స్కూల్ సోమందేపల్లి. చదువు కష్టంగా, మాకు ఫ్యామిలీ కష్టంగా ఉన్నా మరి చదువు మీద కూడా దృష్టి పెట్టి మనం కూడా చదువుకోవాలి, చదువు ఉంటేనే మనకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే దాని మీద చదువు మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి ఎంత కష్టమైనా డైలీ నడుచుకుంటూ వెళ్ళి వచ్చినా కూడా మరి విద్యాభ్యాసం అయితే డిగ్రీ వరకు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే చేశాను. దాంతోపాటు మా విలేజ్లోటివి తర్వాత కొత్తపల్లి 2 విలేజ్ల్లో సేకరించి అప్పుడు సైకిల్ మీదనే పోయాను. విద్యాభ్యాసం వయసులోని కుటుంబ బాధ్యతలు తీసుకున్నాను. మరి వాళ్ళు ఆఫీసర్లు కూడా దాని మీద అబ్జెక్షన్ చేస్తే సరేదేనండి. అప్పటికే మా విలేజ్లో ఏమంటే కాంగ్రెస్ 20%, 80% టీడీపీ ఉండేది అప్పటికి. ఆ కాలంకే 83 నుంచినే. నేను 89లో ఓటేసేదానికి పోయినప్పుడు మా పెద్దనాన్న కూడా, మా అన్న లేకపోయిన ఊర్లో ఆయన ఓటేసేదానికి పోయినా. అదేవిధంగా పక్కా గృహాలు కానీ, పెన్షన్ పథకం కానీ, ఇవన్నిటినీ కూడా చూస్తే ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకి, మనలాంటి సాధారణ కుటుంబాలకి, సాధారణమైనటువంటి వ్యక్తులకి అనుకూలంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఆయన ప్రవేశపెట్టడంతో చాలామంది, నేనే కాదు నాతో పాటు చాలామంది బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడారు. మరి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే ఆయన మరి వెంకటాపురం వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి నేను కూడా ఆయనతో కలవడం జరిగింది. మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. రావడంతోనే ఆ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, కార్మిక శాఖ మంత్రి కావడం. మరి ఆ క్రమంలోనే నాతో కూడా ఫస్ట్ మండల తెలుగుతో ఉపాధ్యక్షుడిగా ఆయన నన్ను నియమించడం, మొట్టమొదటిగా మండల తెలుగుత ఉపాధ్యక్షుడిగా నన్ను సెలెక్ట్ చేయడం, ముద్ర వేయడం. మరి ఇక్కడ ఉన్నవారు ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన ఆ వర్గం కదా అంటే మళ్ళీ ఆయన కూడా ఒక ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. అంటే పార్టీ అభ్యర్థిగానే పెట్టాడు ఆయన కూడా. మా ఎలక్షన్ జిల్లాలో ఈనాడు పేపర్లో వారం రోజులు ముఖ చిత్రం మాదే ఉండేది. ఒకే పార్టీలో 2 బీ ఫారాలు, ఒకే పార్టీలో 2 బీ ఫారాలు. ఫ్యాక్షన్, ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు. ఒక ఎలక్షన్లో భాగంగా దీన్ని వాళ్ళు ఏదో భయభ్రాంతులు చేయాలా, తెలుగుదేశం క్యాడర్ని భయభ్రాంతుల్లో చేయాలా, యాక్టివ్ కాకుండా ఉండాలంటే ఎవరో ఒకరిని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన స్వర్గీయ నారాయణప్ప గారిని హత్య చేయడం. అయినా కూడా కొన్ని చోట్ల మారుమూల ప్రాంతాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, భయభ్రాంతులు అలాగే ఉండేది. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29 పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో మరి ఆ రోజు ఆయన అనంతపూర్ పార్టీ ఆఫీస్లో అత్తగా ఉంచినప్పుడు నేను కూడా సోమందేపల్లి వాల్మీకి సర్కిల్లోనే ఉన్నా. మొత్తం అగ్నిగుండమైంది. మన ఆంధ్ర, మరి ఇక్కడ కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల కూడా విధ్వంసం జరుగుతుంది. మరి ప్రత్యేకించి సోమందేపల్లిలో ఒక రివర్స్ జరిగింది. దయచేసి మీరు వెంటనే మీ ఫోర్స్ని తీసుకొని రండి అంటేనే కరెక్ట్గా వాళ్ళు ఇట్లా ఎంటర్ అయ్యేటప్పటికే ధనలక్ష్మి రోడ్లకి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన దుండగుల చేతిలో మరణించిన
ఈ రోజుకి కూడా రాష్ట్రం అంతా పరిటాల రవి అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా మిగిలిపోయాడు. ఆ శక్తి మా అందరికీ ఇచ్చిపోయాడు. ఎప్పుడొచ్చి పోలీసులు ఎత్తుకుపోతారో తెలియదు, ఎప్పుడొచ్చి బెదిరిస్తారో అనేది తెలియదు. మేము ముందర వెళ్తా అంటే వెనకాల పోలీస్ జీప్ వచ్చేది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యంతో మరి ఆ పరిటాల రవీంద్ర మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కావచ్చు, మన ప్రాంత యొక్క పరిస్థితుల అవగాహన కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రజలు కూడా ఆ రోజు వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మంచి మెజార్టీతో మరి పరిటాల సునీతమ్మను కూడా గెలిపించుకోవడం జరిగింది. రమణ, సిద్ధిలింగప్ప, నీరిగంటి చంద్ర మొత్తం అందరూ కూడా ఆడేవాళ్ళు. నేనంటే అందరికీ ఇస్తే వాళ్ళందరికీ చెప్పాడు మీరు పోటీ చేయండి అని. వాళ్ళు ఎవరు సుముఖంగా లాస్ట్ ఇంకా టైం అయిపోయినప్పుడు నామినేషన్ వేసాం. ఆ నామినేషన్ వేసాం కానీ ఆ ఓటర్ లిస్ట్ తీసుకొని చూస్తే ఒక వార్డుకి 171 ఓట్లు ఉన్నాయి. వేస్తే వాళ్ళు రాలే, 2 పార్టీలు రాలే, కోరం లేదని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడు కొల్లప్ప అనుకుంటాను, మాగేచారు కొల్లప్పని అప్పుడు హంగామా చేశారు అన్ని. ఇంకా వాళ్ళు అంటే నాకు బ్యాట్ సింబల్ వచ్చింది, నాకు బీరువా వచ్చింది, వాళ్ళకి బ్యాట్ వచ్చింది. సరే టక్కన వేసేసాము, రహస్య ఓటింగ్ జరిగింది. ఓటింగ్ చేస్తాం, కౌంటింగ్ తీసుకున్నాం. సరే మనం అప్పుడు హుందాగా ఉన్నాం మనకు, ఎందుకంటే రాజకీయాల్లో అప్పటికే దాదాపుగా మనం అనుభవం ఉంది. 19 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళకి దగ్గర వచ్చినాం మనం హుందాగా ఉండాలి అనేసి సార్ ఒకసారి ఇంకోసారి వాళ్ళకి డౌట్ క్లియర్ చేయండి సార్, చూపించండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చేసారో తెలియదు. అర్ధ గంట లోపల ఒక 1000 మంది పైన గుంపురు. పార్థసారథి గారి వైపు ఉన్నప్పుడు పార్థసారథి ఎమ్మెల్యే గారు పనిచేసారు. ఎందుకంటే ఒక సినిమా తరహాలో, ఎందుకంటే ఎవరు ఊహించనిది ట్విస్ట్ ఇది. మీ సింగిల్ విండో ఎలక్షన్ జరగడము, అసలు అక్కడ 7 మంది సభ్యులు ఉన్న మీరు 6 మంది ఉన్నప్పుడు కేవలం మీకు మెజార్టీ రావడము, ఒక ఓటు రావడము, వాళ్ళలో డైలమాలో పడిపోవడము, అదే టైంలో పార్థసారథి గారు రావడము, మీరు పూలమాల తీసుకుని పరిగెత్తుకుని వెళ్తే ఆ పూలమాల మీకే వేశారు పార్థసారథి గారు. అది ఎలా ఉందంటే మీరు ప్రత్యక్షంగా చూశారు. ఆమెకు మొట్టమొదట వాళ్ళ నాన్న రామచంద్రరెడ్డి గారు ఆ రోజు 14 శాఖలకు మంత్రిగా పనిచేయడం. మన రాష్ట్రంలో రామచంద్రరెడ్డి అంటే తెలియకున్న నాయకులు లేరు. ఆయన వారసురాలుగా ఈమె కూడా రాజకీయ అరంగేట్రం చేయడం. మరి ఆమె కూడా ఆ రోజు నుంచి కూడా పనిచేస్తాను పార్టీలోనే. మరి ఆర్థిక భారం పడుతున్నా, ఆర్థికంగా ఆమెను వైసీపీ వాళ్ళు దెబ్బతీసిన, వ్యాపారాలు దెబ్బతీశారు, అన్ని రకాలుగా దెబ్బతీసిన ఆమె వెనకడిగేయకుండా సరే ఇంకేం చేయగలరు, ఇంతకంటే ఏం చేస్తారు తీసిపోకుండా మరి 2 రకాలుగా అన్నంతో పాటు పప్పు కానీ, సాంబార్ దీన్ని కానీ, మరి పెరుగన్నం కానీ, ఊర కానీ, ఈ పచ్చళ్ళు కూడా తగ్గుకోకుండా పెట్టడం జరుగుతుంది. మరి కియా అనుబంధ సంస్థల్లో పనిచేసే వాళ్ళే కాకుండా జూనియర్ కాలేజీ విద్యార్థులు కూడా, మరి అప్పట్లో తెలుగుదేశం 14-19లో ఉన్నప్పుడు జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు. మనకు అభివృద్ధిని మనము కోరుకున్నారు చాలామంది. ఏమని ఒక ఛాన్స్ అంటే యువకుడు ఏదో మరి రాజశేఖర రెడ్డి వారసుడిగా కావచ్చు, యువకుడిగా మంచి ఆలోచనలు ఉంటాయి, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తాడేమో అనే ఒక ఆలోచనతో ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎవరికి అంత చిక్కలే, ఎవరు గెలుస్తారు దీన్ని ఎవరు ధీమాలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళైతే 30 సంవత్సరాలు మేమే అధికారంలో అనేటువంటి గంభీరమైనటువంటి ఉన్నారు. ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ చేసి అన్నీ కూడా దీన్ని చేసుకుంటే ఒక ఆ కాన్ఫిడెన్స్లో దీన్ని ప్రజలకు మనం ఎప్పుడు బటన్ నొక్కినా మేమందరికీ కూడా అన్ని రకాలుగా ఆ మోడీ ఇచ్చినాం, ఇవి ఇచ్చినాం, రైతు భరోసా ఏదో రకరకాలుగా వాలంటీర్లను పెట్టి దీన్ని అన్నీ చేశాం కదా. మరి 1924లో కనీసం 10 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఒక పని చేయలే. ఈరోజు ఎక్కడ పోయి చూసినా, ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి అనేది కన్నులకు కట్టినట్లుగా కనపడతారు. ప్రజలైతే నిశ్శబ్దంగా ఉంటారు. ఎక్కడ ఎవరికి ఏం తెలిపేయాలో మన 24 ఎలక్షన్లు చూస్తేనే అర్థమవుతుంది. అప్పుడు కూడా అదే అన్నారు కదా, 30 సంవత్సరాలు మేమే మా పార్టీని అధికారంలో ఉంటుంది, 30 సంవత్సరాలు మాకు ఎదురు లేదన్నారు. మరి 5 సంవత్సరాలకే 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ల్యాంప్ పెట్టుకొని చదువుకునే వాళ్ళు. మరి మన పిల్లలు కూడా భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు పడకూడదు, వాళ్ళు కూడా సమాజంలో
మనం వాళ్ళకంటూ ఒక స్థానం వచ్చే విధంగా చేయాలని మన కోరికలు మనకు ఉంటాయి. రాష్ట్ర స్థాయి వరకు అంటే మంత్రి శాతం మరి నన్ను డైరెక్టర్గా చేసినప్పుడు కనీసం నేను బయోడేటా కూడా ఇవ్వలే, మేము కూడా అడగలేదు. మరి ఆమెను డైరెక్టర్గా ఆమె ప్రతిపాదించింది. అనౌన్స్ చేసిన తర్వాత లిస్టు బయటకు వచ్చినాక లిస్టు పెట్టారు. మరి మంత్రి గారు పంపించిన ప్రతిపాదనని వాళ్ళు కూడా ఆమోదించి మాకు ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి ఒక సామాన్య కార్యకర్తని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా చేయడం ఆ తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధతకి నిదర్శనం. అది మరి ఎవరైనా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి మరి ఏ రూపంలో అయినా రావచ్చు. ఓకే, చూశారు కదండి, ఆయన ఎంత అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఇంకా ఒకటి చెప్పాలంటే తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. అయితే ఇంటర్ చదివేంత వరకు కూడా వాళ్ళ ఇంటిలో విద్యుత్ లేదు, అంటే కరెంట్ లేదు, తమ పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉండాలని ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఆయన అమూల్యమైన సలహాల సూచనలతో పాటు ఆయన సమయం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు స్టార్ జయమనం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసినా కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సీజన్ 2 ఎన్కౌంటర్లో వేరే ఇంటర్వ్యూతో కలుద్దాం. నమస్కారం.